కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏంటి అనిరుద్ కూడా ట్యూన్స్ కాపీ కొడతాడా? కాపీ అనే మచ్చ పడిపోకుండా జాగ్రత్త తీసుకున్నాడా? ఒకప్పటి సీనియర్ డైరెక్టర్ నుండి ఇన్స్పైర్ అయ్యాడా? కూలీ చికీ 2 సాంగ్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదా? ఇన్నేళ్ళైనా వన్స్ అపాన్ ఏ టైమ్ స్టార్ డైరెక్టర్ లో ఆ ఈజ్ తగ్గలేదా? కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం కూలీ ఆగస్టు 14th బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు ప్రిపేర్ అవుతోంది. రజనీకాంత్ మానియా, లోకేష్ కనగరాజ్ మేకింగ్, అనిరుద్ బాణీలు, మల్టీ స్టారర్స్ కూలీపై అంచనాలను డబుల్ కాదు ట్రిపుల్ చేశాయి. వార్ 2తో పోటీ పడుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిటీకు సాంగ్ ను రిలీజ్ చేసింది. ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది, కానీ తమిళ తంబేలు ఆశించిన స్థాయిలో సాంగ్ లేదన్నది టాక్. రజనీ పెద్దగా కనిపించకుండా అనిరుద్ కొరియోగ్రాఫర్ శాండీ కవర్ చేసేయడాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఒకప్పటి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కంపోజర్ టి రాజేందర్ సాంగ్ ఆలపించడంతో పాటు డాన్స్ చేసే విధానాన్ని కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. 70 ఏళ్ల వయసులో టి రాజేందర్ సాంగ్ పాడడమే ఒకెత్తైతే ఆ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. కాగా ఒకప్పటి గొప్ప గొప్ప చిత్రాలు తీసిన రాజేందర్ సక్సెస్ఫుల్ దర్శకుడు మాత్రమే కాదు, సింగర్ కూడా. అలాగే సెపరేట్ స్టైల్ యాక్టింగ్ చేసి పాపులర్ అయ్యారు. మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో నటనకు, దర్శకత్వానికి గుడ్ బై చెప్పేశారు. కానీ తనలోని సింగర్ ని మాత్రం అప్పుడప్పుడు బయటకు తీస్తున్నారు. రీసెంట్లీ అరోమలై మూవీలో ఓ సాంగ్ ఆలపించిన శింబు ఫాదర్ రీసెంట్లీ చికీ 2 వైబ్ సాంగ్ తో మరొకసారి ఆదరగొట్టేశారు. కూలీ నుండి సాంగ్ ఇలా రిలీజ్ అయిందో లేదో కొంతమంది నెటిజన్లు అనిరుద్ ట్యూన్ కాపీ కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఓ 10 ఏళ్ల క్రితం టి రాజేందర్ సరదాగా చేసిన ట్యూన్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అయితే డౌట్ వస్తుందని ముందే ఊహించాడేమో. తస్కరించడాన్ని మార్కు పడకుండా ఆయనతోనే ఆ సాంగ్ పాడించి మరక కడిగేసుకున్నాడు అనిరుద్. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ రైజ్ అయితే టి రాజేందర్ పాటను ఇన్స్పైర్ గా తీసుకున్నానని చెప్పినా చెప్పొచ్చు.